పార్లమెంట్లో కొన్ని నిమిషాల పాటు అందరికీ ముచ్చెమటలు పట్టించింది స్మోక్. ఇంతకీ ఆ స్మోక్ ఏంది? ఒక్కసారిగా అందరికీ భయపెట్టి బయటికి ఉరికొచ్చే పరిస్థితి. కొద్దిసేపటికైతే అది బాంబ్ అనుకున్నారు, కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అది స్మోక్ బాంబ్ అని చెప్పేసి. ఇంతకీ ఆ స్మోక్ బాంబ్ ఎక్కడికి వెళ్ళి తెచ్చారు అండ్ దాంతోపాటు అసలు దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు, దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అండ్ ఇది సరదాకి యూజ్ చేసుకొని ప్రతి షాప్లో కూడా దొరుకుతుంది. ఫ్యాన్సీ షాప్స్ దగ్గర, కేక్స్ అమ్మే షాప్స్ దగ్గర, పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్లల్లో అండ్ కిట్టి పార్టీస్, ఇంకా చెప్పాలంటే హ్యాపీ బర్త్డేస్లో ఇవి చాలా యూజ్ చేస్తుంటారు. స్పెషల్లీ ఫొటోస్ ఎఫెక్ట్ కోసం ఇవి యూజ్ చేస్తుంటుంటారు అనమాట. సో అందుకని ఈడ ఆడలేదు, ప్రతి చోట కూడా ఇది దొరుకుతుంటే అండ్ రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. అందుకనే చాలామంది వాడేస్తుంటారు అనమాట వీటిని. ఇక ప్రజెంట్ నేను బేగం బజార్ కాడ వచ్చిన. సో ఇక్కడ హోల్సేల్ రీటైల్ అన్నీ అమ్మడంతో పాటు ఇక్కడ నంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా అమ్ముతారు అండ్ ఇక్కడ హాట్ కేక్స్ లాగా సేల్ అయిపోతుంటాయి అనమాట. ఇక నిన్న మనం పార్లమెంట్ దగ్గర చూసినప్పుడు అది ఒక ట్రాన్స్పరెంట్ కవర్లా ఎల్లోయిష్ కలర్గా కనిపించింది. అది కింద వేస్తూనే స్మోక్ మొత్తం వచ్చేసింది అనమాట. సో అట్లా మనకి అందులో దాదాపు 4 కలర్లు ఉంటాయి. వాళ్ళు యూజ్ చేసింది అయితే ఎల్లో కలర్, కాకపోతే అందులో రెడ్, గ్రీన్, బ్లూ ఇట్లా 4 కలర్లు కూడా ఉంటాయి అండ్ దాంతోపాటు అందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉంటాయి. సో ఒక్కసారి ఆ వెరైటీస్ ఏంది, అవి ఎట్లా యూజ్ చేస్తారనేది కూడా నేను చూపిస్తా. అండ్ నిన్న యూజ్ చేసింది దాదాపు 70 to 80 రూపీస్ ఆఫ్ ఉంటుంది అనమాట ఆ స్మోక్ బాంబ్ వచ్చేసి. ఇక ప్రజెంట్ నేను ఇందులో స్టిక్కీ టైప్ ఉంటుంది, గన్ టైప్ ఉంటుంది అండ్ దాంతోపాటు బాక్స్ టైప్ ఉంటుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి. ఇక ఇప్పుడు మనం హ్యాస్టీస్ నిన్న యూజ్ చేసిన కలరే అది పార్లమెంట్లో, కాకపోతే ఇది కంప్లీట్గా ప్యాక్డ్ కనిపిస్తుంది. మనకేమో నిన్నది చాలా ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ అనేది కనిపించింది. ఇక ఇది నేను ఎల్లో అని ఎట్లా చెప్తున్నానంటే ఇక్కడ మనకు చూస్తున్నాం కదా, ఈ కలర్ ఇండికేషన్ అనేది దీనికి ఎల్లోకి సంబంధించి కనిపిస్తుంది అనమాట. సో ఇంట్లో ఇంకో 4 కలర్లు కూడా వస్తాయి. భారత్లలో మనకి ఎక్కువ ఈ గన్స్ హోల్డ్ చేసుకొని అనిపిస్తుంటారు కదా, లోపల స్మోక్కి సంబంధించిన ఏదైతే కవర్డ్ ప్యాక్ ఉంటుందో సో ఇందులో హోల్డ్ చేస్తారు. అండ్ ఇక్కడ ట్రిగర్, ఇది సెట్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్ బటన్ ఏదైతే కనిపిస్తుందో ట్రిగర్, ఇది ప్రెస్ చేస్తారనమాట. ఇది ప్రెస్ చేస్తే దాదాపు 1 minute ఆ స్మోక్ అంతా కూడా కమ్ముకుంటుంది. సో అప్పటి వరకు మంచిగా ఫోటోలు ఎంజాయ్ చేస్తుంటారు. సో ఇదేంటంటే మన క్రాకర్స్ చిచ్చుబుడ్డీలు కావచ్చు అండ్ లక్ష్మీ ఆటం బాంబ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అది ఎట్లా అయితే మనకి ఇక్కడ ముట్టిస్తే వెలుగుతుందో సేమ్ హ్యాస్టీస్ అది ఇక్కడ కాల్చడం ఉంటుంది అనమాట. సో ఒక్కసారి ఇక్కడ బర్న్ అయిందనుకో ఇది ఇక్కడ ఎడ్జ్ వరకు వస్తుంది. సో ఈ ఎడ్జ్ తాకుతూనే లోపల ఉండే మెటీరియల్తో అంతా స్మోక్ కమ్ముకుంటుంది. ఇది కూడా సేమ్ టు సేమ్ మినిమం ఒక 60 seconds వరకు కూడా వెళ్తుంటాయి. సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. రేట్స్ కూడా మనం ఒకసారి చూస్తుంటే చాలా తక్కువ ఉంటాయి. సో ఎవరైతే బల్క్గా ఒక బాక్స్ తీసుకుంటారో బాక్స్కి వచ్చేసి 6 పీసులు ఉంటాయి. సో అది 250 నుంచి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ 750 వరకు ఉంటుంది అండ్ డిపెండ్స్ ఆన్ సైజ్ కూడా. అండ్ అది కాకుండా చాలా లో బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళ కోసం కూడా సింగిల్ పీసెస్ కూడా అమ్మేస్తుంటారు. సో సింగిల్ పీసెస్ కూడా మనకి సేమ్ హ్యాస్టీస్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండ్ కలర్ని బట్టి దాదాపు 50 రూపీస్ నుంచి మార్కెట్లో 170 రూపీస్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ అమ్మే వ్యాపారులతో మాట్లాడదాం. ఇది పబ్లిక్ ఓనీ ఫంక్షన్, పెళ్లిది, చిన్న చిన్న బర్త్డే పార్టీ ఎక్కువ వాడతారనమాట. దీన్ని 5 కలర్స్ ఉంటాయి, 7 రకాలు ఉంటుంది. దీంట్లో గన్స్ ఉంటుంది, బాంబ్స్ ఉంటుంది, చిన్న దారాలది స్మోక్ ఉంటుంది. 1 week లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ వస్తూ ఉంటుంది. చాలా అమ్ముతాం మేము, అసలు కార్టూన్ వస్తూ ఉంటుంది. ఒక్క కార్టూన్ లో చాలా ఉంటుంది. డబ్బాలు అయితే 5-6 ఉంటాయి. ఒక దాంట్లో 5 dozen ఇట్లా ఉంటుంది, అయిపోతూ ఉంటుంది. उसमें आएंगे 4-5 कलर्स आएंगे. 4-5 कलर्स आए. इसका डिमांड तो चल रहा, अच्छा ही चल रहा. अभी तो शॉर्टेज, माल शॉर्टेज है. हाँ కలర్స్ भी आएंगे उसमें. సో ఒక్క కలర్ తర్వాత ఇంకొక కలర్ గ్యాప్ ఇచ్చి వస్తుంటుంది అనమాట. పార్టీస్లో ఇది ఎక్కువ యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడు వాళ్ళకి ఇది బాగా సేలబుల్ ఐటమ్ అని కూడా.